ఏపీలో హై వోల్టేజ్ పోరు జరిగే నియోజకవర్గాలలో ఒకటి మైలవరం. దేవినేని ఉమా, జోగి రమేష్ మధ్య 2014లో జరిగిన పోరాటం హైలైట్ అయ్యింది. 2019లో దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఫైట్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా సమ ఉజ్జీలు అయితేనే పోరు రక్తి కడుతోంది. కానీ ఈసారి మాత్రం అభ్యర్థుల మధ్య సమ ఉజ్జీతనం లేకుండా పోయింది. వైసీపీ తరపున నిర్ణయించిన అభ్యర్థిని కేవలం కులం ప్రకారం ఖరారు చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా అందరూ ఏకమవుతారన్న ఓ నమ్మకంతోనే అభ్యర్థిని పెట్టారు. మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? విజయవాడ పార్లమెంటు పరిధిలోని మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్ అత్యంత కీలకమైన స్థానం. టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా గెలుపొందింది. టీడీపీ నేతలు ఎన్ సత్యనారాయణ, జ్యేష్ఠ రమేష్ బాబు, వడ్డే శోభనాధీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో ఓడిన దేవినేని ఉమాకు ఈసారి చంద్రబాబు సీట్ ఇవ్వలేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నప్పటికీ దేవినేని ఉమాపై ఉన్న నెగిటివిటీ కారణంగా పక్కన పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనది మైలవరమే. ఓసారి ఓడిన తర్వాత నియోజకవర్గంలో పని చేసుకున్న 2019లో చివరి క్షణంలో పెడనకు పంపారు జగన్. ఈ ఎన్నికల్లో మైలవరం నుంచే పోటీ చేయాలని ఆయన 3 ఏళ్లుగా అనుచరుల్ని పెంచి పోషించుకుంటూ వస్తున్నారు. కానీ పెడన నుంచి మార్చిన జగన్ ఆయనకు మైలవరం ఇవ్వలేదు, పెనమలూరు పొమ్మన్నారు. వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో అలాగే వెళ్లారు. మైలవరంలో ఎంపీపీగా ఉన్న సర్నాల తిరుపతిరావును బరిలోకి దింపారు. ఆయన యాదవ వర్గానికి చెందినవారు కావడంతో కమ్మ వర్సెస్ బీసీ నినాదంతో గెలిచేద్దామని వైసీపీ అనుకుంటోంది. ఎమ్మెల్యే వసంత కూడా టీడీపీ కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. అటు వైసీపీలోని తన అభిమానుల ఓట్లపైన గురిపెట్టిన ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో మైలవరంలో రెండోసారి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను సర్నాల తిరుపతిరావు ఎలా ఢీకొడతారనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఎమ్మెల్యేతో పోల్చితే తిరుపతిరావు ఆర్థిక బలం అంతంత మాత్రమే. దీంతో పార్టీ అండదండలపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ అభ్యర్థిగా తిరుపతిరావును పెట్టినా ఆయనపై పరిశీలకులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. వారి ద్వారానే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అయితే వారు పార్టీకి పంపిన డబ్బును ఖర్చు పెట్టకుండా నొక్కేస్తుండడంతో ఒకసారి పరిశీలకుల్ని మార్చారు. మొత్తంగా వైసీపీ కులం కార్డును మాత్రమే నమ్ముకొని రంగంలోకి దిగింది. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి కులం ప్రకారం ఓట్లు వేస్తారా లేదా అన్నదే పాయింట్.